హలో అందరికీ! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సండే స్పెషల్ లంచ్ కాంబో. బగారా రైస్ విత్ ఎగ్ మసాలా కర్రీ చేసుకుందామా? ముందుగా సింపుల్ అండ్ ఈజీగా ఎగ్ మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దామా? ముందుగా 4 ఎగ్స్‌ని బాయిల్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో బిర్యానీ స్పైసెస్‌ని యాడ్ చేసుకోండి. చెక్క, ఇలాచీ, లవంగ, స్టార్ పువ్వు, కొంచెం షాజీరా అండ్ మిరియాలు కూడా వేసుకొని, ఇందులో కొంచెం జింజర్, గార్లిక్ కూడా వేసేసుకోండి. ఇప్పుడు ధనియాలను కూడా యాడ్ చేసుకొని, అందులో కొంచెం క్యాష్యూస్‌ని యాడ్ చేసుకొని, ఇప్పుడు కొంచెం ఆనియన్స్‌ని కూడా యాడ్ చేసుకొని, ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయ్యాక ముందుగా మనం కట్ చేసుకున్న టొమాటోస్ అండ్ రెడ్ చిల్లీస్‌ని కూడా యాడ్ చేసుకొని, ఇవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టుకొని ఫ్రై చేసుకొని, టొమాటోస్ ఫాస్ట్‌గా మగ్గిపోతాయి. ఇప్పుడు ఇలా మూత తీసుకొని ఒకసారి అన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఒక స్పూన్ గసగసాలు కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకొని చల్లారాక మిక్సర్ జార్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోండి. ఇప్పుడు మళ్ళీ అదే కడాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోండి. ఎగ్స్‌ని ఫ్రై చేసుకోవడానికి కొంచెం సాల్ట్, చిల్లీ పౌడర్ అండ్ కొంచెం టర్మరిక్ కూడా యాడ్ చేసుకొని, మనం ముందుగా బాయిల్ చేసుకున్న ఎగ్స్‌కి సన్నగా ఘాట్లు పెట్టుకొని ఇవన్నీ ఫ్రై చేసుకోండి. ఇలా వీడియోలో చూపించినట్టుగా 2 వైపులా సన్నగా ఘాట్లు పెట్టుకొని ఎగ్స్ అనేది ఒక 5 మినిట్స్ ఫ్రై అవ్వనివ్వండి. ఇలా ఫ్రై అయితే మనకి కర్రీలోకి మంచి టేస్ట్ ఇస్తుంది. ఇప్పుడు ఇలా ఎగ్స్‌ని ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకొని అదే నూనెలో కొంచెం బిర్యానీ స్పైసెస్‌ని కూడా యాడ్ చేయండి. చెక్క, ఇలాచీ, స్టార్ పువ్వు, లవంగాలు అన్నిటిని యాడ్ చేసుకొని, ఇప్పుడు 2 గ్రీన్ చిల్లీస్‌ని కూడా యాడ్ చేసుకొని, ఆనియన్స్‌ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కొంచెం బాగా ఫ్రై అయ్యేలాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇలా ఫ్రై అయితున్నప్పుడు మనం ముందుగా ఫైన్‌గా పేస్ట్ చేసుకున్న పేస్ట్‌ని కూడా ఇందులో వేసేసుకొని, ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ అండ్ టర్మరిక్, చిల్లీ పౌడర్ అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో కొంచెం కొరియాండర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. ఇవన్నీ యాడ్ చేసేసుకున్న తర్వాత పేస్ట్‌ని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్స్‌ని కూడా వేసేసుకొని, ఇలా మిక్సర్ జార్‌లోనే కొంచెం వాటర్ వేసుకొని, ఆ వాటర్‌ని కూడా ఇందులో మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ మీడియం టు సిమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఈలోపు మనం బగారా రైస్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక కుక్కర్ పెట్టుకొని, అందులో కొంచెం ఘీ అండ్ ఆయిల్ వేసుకొని, ఇప్పుడు మళ్ళీ బిర్యానీ స్పైసెస్‌ని యాడ్ చేసుకోండి. చెక్క, బిర్యానీ ఆకు, ఇలాచీ, లవంగాలు, ఇలా బిర్యానీ స్పైసెస్ అన్నిటిని వేసుకొని కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. స్టార్ పువ్వు, షాజీరా, చిల్లీస్ అండ్ ఆనియన్స్‌ని కూడా యాడ్ చేసుకొని కొంచెం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం సాల్ట్‌ని కూడా యాడ్ చేసుకొని కొంచెం బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్‌ని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకొని, దాంట్లోకి కొరియాండర్ లీవ్స్ కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటూ ఉండండి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసేసుకొని, అది కొంచెం మిక్స్ చేశాక 1 గ్లాస్‌కి 2 గ్లాసెస్ వాటర్ వేసుకొని, మిక్స్ చేసుకొని దాని మీద కొంచెం మళ్ళీ నెయ్యి వేసుకొని మూత పెట్టేసుకుంటే ఒక 3 విజిల్స్ రాగానే మన బగారా రైస్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం లిడ్ పెట్టుకొని కుక్ చేసుకుంటున్న ఎగ్ మసాలా కూడా రెడీ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు మనకి కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకొని, అందులోకి కసూరి మేతి, కొంచెం కొరియాండర్ లీవ్స్ కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఘీని కూడా యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకుంటే మన ఎగ్ మసాలా కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు 3 విజిల్స్ వచ్చాక మన బగారా రైస్ కూడా రెడీ అయిపోయి ఉంటుంది. ఈ కాంబో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇది ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. మీ సండే లంచ్ అనేది స్పెషల్‌గా అయిపోతుంది. థాంక్స్ ఫర్ వాచింగ్.